అయితే క్వాంటంలో కూడా హై సెక్యూరిటీ కూడా ఉంటుంది క్వాంటం మనం వాడితే కనుక. ఎందుకంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే కాన్సెప్ట్ మీరు వినే ఉంటారు. ఈ ఫోటాన్స్ అన్ని కూడా ఒక సింక్రనీలో వర్క్ చేస్తాయి అనమాట. దాంతో అసలు డిస్టర్బెన్స్ ఉండదు, దాంతో ఎటువంటి సెక్యూరిటీ బ్రీచ్ కూడా ఉండదు అనమాట. ఐఐటి ఢిల్లీ వాళ్ళు కూడా రీసెంట్గా వైర్లెస్ క్వాంటమ్ కమ్యూనికేషన్ 1 కిలోమీటర్ పాటు ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ అయ్యారు. జనరల్గా క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ క్వాంటమ్ కమ్యూనికేషన్స్ వీటికి సంబంధించి మనం క్వాంటమ్ కమ్యూనికేషన్స్లో ఎనలాగ్ మెథడే వాడతాం. అయితే ఐఐటి ఢిల్లీ వాళ్ళు మాత్రం వైర్లెస్ ఎక్స్పెరిమెంట్ చేసి 1 కిలోమీటర్ పాటు సక్సెస్ అయ్యారనమాట. సో భవిష్యత్తులో అమరావతిలో కనుక ఈ క్వాంటమ్ వ్యాలీ సక్సెస్ అయితే కనుక ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్, క్రిటికల్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈ అమరావతి అనేది ఒక ఫోకల్ పాయింట్ అవుతుంది అనమాట. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది గ్లోబల్ ఎకానమీకి 2035 కల్లా అంటే 2035 కల్లా దాదాపు 1.3 ట్రిలియన్ కంట్రిబ్యూట్ చేస్తుంట. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీతో కలిపి ఒక క్వాంటమ్ డిక్లరేషన్ అని చెప్పి రిలీజ్ చేశారు. దానిలో 6 పిల్లర్స్ ఉన్నాయి. ఆ 6 పిల్లర్స్లో క్వాంటమ్ టెస్ట్ బెడ్ అనేది ఒక పిల్లర్.